హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను చాలా ఎక్కువగా అయితే పాయసం చేయబోతున్నాను. ఎందుకో మీకు షార్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఉపవాసం ఉండే వాళ్ళకైతే నేను పాయసం చేసి మసీదుకి అయితే పంపివ్వడానికని నేను ఇంత అయితే నేను చేస్తున్నానండి. ఇంకొక పొయ్యి మీద అయితే బాండి పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పు ద్రాక్ష అయితే నేను వేపుకున్నానండి ఫస్ట్. తర్వాత ఎండు కొబ్బరి వేసుకున్నానండి. నాకు అలవాటు, పాయసంలో మేము వేసుకుంటాము. అవి సన్నగా అయితే తరిగేసి అవి కూడా ఎర్రగా నూనెలో అయితే వేపుకున్నాను. సేమియా ప్యాకెట్ వచ్చేసి నేను కేజీ వరకు అయితే తీసుకున్నానండి. మరి ఎక్కువగా చేసుకోవాలి కదా, నాకు కేజీ వరకు పట్టాయి సేమియాలు. అవి కూడా నేతిలో ఎర్రగా అయితే వేపుకున్నానండి. అది చాలా జాగ్రత్తగా ఉండాలి సేమియా వేపేటప్పుడు. సన్నటి మంట మీద సేమియా కూడా ఇలానే ఎరుపు రావాలండి. అందుకు మాత్రం నాకు చాలా టైం అయితే పట్టింది. సేమియా అయితే చాలా జాగ్రత్తగా అయితే నెయ్యిలో అయితే వేపుకోవాలండి, మాడిపోతే అస్సలు బాగోదు. నాకైతే 20 నిమిషాల టైం అయితే పట్టింది. ఇక మేగడ పాలండి, నేను 2 లీటర్ల వరకు అయితే పాలు తీసుకున్నాను. ఇలా ఉపవాసం ఉన్న వాళ్ళకి రంజాన్ నెలలో చేసి పంపిస్తే చాలా మంచిదండి, చాలా పుణ్యం వస్తుందని మా పెద్దవాళ్ళు అయితే నాకు చెప్తూ ఉంటారు. నేను అన్ని టయాలు కాకపోయినా నాకు కుదిరినప్పుడు రంజాన్ నెలలో ఇలా చేసి పంపిస్తూ ఉంటానండి. ఈ ఎసరైతే కాగిపోయాయండి. ఇంకా సగ్గుబియ్యం అయితే నేను అవి 3/4 కేజీ వరకు అయితే సగ్గుబియ్యం తీసుకున్నాను. శుభ్రంగా వాటినైతే నేను కడగలేదండి, నేను డైరెక్ట్గానే వేసేసుకున్నాను. సేమియా అయితే ఈ విధంగా ఏగితే సరిపోతుందండి, మరి నలుపు రాకూడదు, ఎర్రగా ఉంటే సరిపోతుంది. మనం సగ్గుబియ్యాన్ని ఎక్కువగా ఉడికించకూడదండి, లేకపోతే జిగుర్లా అయిపోయి పాయసం అంతా గట్టి పడిపోతుంది. అవి కొంచెం మీడియంగా ఉడికితే సరిపోతుంది. అవి తెల్లేటప్పుడు ఇంకా మనం చూసుకుంటూ ఉండాలండి. అవి మధ్య మధ్యలో అడుగు అంటుతూ ఉంటాయి. తెల్లుతున్నాయి కదా అనేసి మనం వదిలేసామంటే అవి అడుగంటిపోతాయి. ఇంకా అలా తెల్లగా కనిపించాలండి సగ్గుబియ్యము. ఇంకా సేమియా నేను ఒకటేనమ్మట ఒకటి డైరెక్ట్గా అయితే వేసేసుకున్నానండి. సేమియా తర్వాత చక్కెర వేసుకున్నాను. చక్కెర తర్వాత ఎమ్మటే పాలు పోసేసుకున్నాను. 3 ఒకేసారి అయితే వేసుకున్నాను నేను. ఇంకా పాలు పోసిన తర్వాత బాగా కలిదిప్పుకోవాలండి, ఎందుకంటే నేను మీగడ పాలు పోసాను. మీగడ పాలు పోయడం వల్ల పాయసం చాలా టేస్ట్ ఉంటుందండి. ఇంకా యాలుక్కాయల పొడి అయితే పాలు పోసిన తర్వాత లాస్ట్లో అయితే వేసుకున్నాను. ఇంకా జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఎండు కొబ్బరి అన్నీ నేతిలో వేపుకున్నాం కదండి, అవి మొత్తం చివరిలో అయితే వేసుకున్నాను. పాయసం పల్చగానే ఉండాలండి, ఆరిపోయిన తర్వాత అది చిక్కబడిపోయిద్ది. పాలు పోసిన తర్వాత అయితే బాగా కలితిప్పుకోవాలి. నేనైతే పాయసం అయితే ఇలా తయారు చేశానండి. ఇలా తయారు చేసి నేను మసీదుకి అయితే పంపించాను. పాయసం ఆరిన తర్వాత నాకు ఇలా అయితే వచ్చిందండి. 1 గంట తర్వాత నేనైతే 3:30కి చేశాను. నేను 4:30, 5 లోపు అయితే మసీదుకి అయితే పంపించాను. ఓకే అండి, నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి.